హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. విరూపాక్షి ఒకప్పుడు అవమానంతో ఇంటి నుంచి విజయాంబిక వల్ల బయటకు వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే విజయాంబికను కూడా అదే ప్లాన్ ప్రకారం బయటకు పంపించాలని రాజరూప ఇద్దరు కూడా కంకణం కట్టుకున్నారు. ఇకపోతే లాడ్జ్లో గౌతమ్ డబ్బులు ఇస్తాడని చెప్పి విజయాంబిక అక్కడికి రావడం, మురుగన్తో కలిసి రాజరూప ఇద్దరు కూడా డ్రామా ప్లే చేసి పోలీసులను పిలిపించి మురుగన్ ఇక వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చే విధంగా విజయాంబిక అలాగే మురుగన్ ఇద్దరు ఒకే గదిలో దొరికినట్లుగా అంతా కూడా పోలీసులకి సమాచారం రావడం, అది టీవీ న్యూస్లో రావడం, అది చూసి ప్రతాప్ షాక్ అవ్వడం అంతా కూడా జరుగుతుంది. ఇకపోతే గౌతమ్ చెప్పిన విధంగా ప్రభావతిగా వచ్చింది, పద్మావతిగా వచ్చింది. ఇక విరూపాక్షి అని గౌతమ్ చెప్పడంతో ఇదంతా ఎవరు చేశారో తెలుసా తమ్ముడు అని చెప్పి తప్పును కప్పిపుంచుకోవడానికి మాస్క్ తీయగానే అక్కడ విరూపాక్షి ఉండదు. విరూపాక్షి స్థానంలో వేరే నర్సు ఉండడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది విజయాంబిక. అప్పుడే ఇక రూపారాజును తీసుకొని విరూపాక్షి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి ప్రతాప్ అలా చూస్తున్నావు? ఒకప్పుడు నాకు జరిగిన అవమానమే ఈరోజు నీ అక్కకి జరిగింది కదా. బొట్టు చెరిగినంత మాత్రాన, తల చెరిగినంత మాత్రాన ఖచ్చితంగా తప్పు చేసినట్లు కాదు కదా. ఆ రోజు నాకు జరిగిందే ఈరోజు మీ అక్కకి జరిగింది. ఆ రోజు నన్ను మెడపట్టి బయటకు పెట్టేసే సభ్యులే కదా నన్ను మీ ఇంట్లో సభ్యుడిగా భావిస్తున్నప్పుడు నేను మాత్రం మీకు దూరంగా ఎలా ఉండగలను? మీరు ఏం చేసినా నేను అందులో భాగస్థుడని అవుతాను అని చెప్పేసి మురుగనిక వాళ్ళకి సాయం చేస్తానంటాడు. ఇకపోతే రూప ఇలా అంటూ ఉంటుంది, ఈ న్యూస్ అంతా కూడా టీవీలలో న్యూస్లో వస్తుంది కదా బాబాయ్, మీ కుటుంబానికి ఎటువంటి ఇది లేదు కదా అనగానే, అమ్మ నన్ను ఫుట్పాత్ మీద ఉన్నవాడిని ఇక్కడ వరకు తీసుకువచ్చారు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను మీకు సహాయం చేస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇకపోతే రాజు మరి పోలీసులు, న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అని అంటూ ఉంటే అందరినీ కూడా ఏర్పాటు చేసిన అమ్మాయి గారు ఖచ్చితంగా వాళ్ళు మన ప్లాన్ అమలు చేసే టైంకి వచ్చేస్తారు అనగానే, సరే రాజు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరాలి అని చెప్పి రాజు రూప ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇకపోతే విజయాంబిక అప్పుడే ఇక హోటల్కి వచ్చేస్తుంది. హోటల్కి వచ్చి ఏం కావాలి మేడం అనగానే, ఇక్కడికి గౌతమ్ ఒక అతన్ని పంపిస్తానన్నాడు, రూమ్ నెంబర్ ఎంత అని చెప్పగానే సరే అని చెప్పేసి రూప ఇక ఆ రూమ్లోకి తీసుకొని వెళుతుంది. ఇక ఏం కావాలి మేడం అని అంటూ ఉంటే, నాకేమీ అవసరం లేదు, ఒక మంచినీళ్ళ గ్లాస్ తీసుకురా చాలు అనగానే సరే మేడం అని చెప్పేసి రూప వెళ్ళిపోతుంది. ఇక రూప వచ్చిన తర్వాత, ఏంటి మేడం ఈ బొట్టు ఇలా చెరుపుకున్నారు అని చెప్పేసి బొట్టు తొడుపుతుంది. తర్వాత జుట్టు ఏంటి మేడం ఇలా ఉంది అని చెప్పి జుట్టు అంతా కూడా చెరపడం, అంతా కూడా ఒకప్పుడు విరూపాక్షికి విజయాంబిక చేసిందంతా కూడా రూప కూడా విజయాంబికకు చేస్తుంది. ఎందుకు అంటే ఒకప్పుడు బొట్టు చెరిగిందని, ఇక బట్టలు నలిగిపోయాయని, జుట్టు చెరిగిందని చెప్పి ప్రతాప్ ఇక విరూపాక్షిని తప్పుగా అపార్థం చేసుకున్నాడు. కాబట్టి ఆ స్థానంలో తన అక్క విజయాంబికని చూసి ప్రతాప్ ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పేసి రూప అనుకున్న విధంగా అదే విధంగా చేస్తుంది. ఇక ఏంటమ్మా ఏం కావాలి నీకు, త్వరగా నువ్వు బయటకు వెళ్ళు, నాకు డబ్బులు తీసుకొచ్చిస్తానన్నాను, అతన్ని లోపలికి రమ్మను అనగానే సరే మేడం అని చెప్పగానే మురుగనిక